హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే తోటకూర పెసరపప్పు ఫ్రై అన్నమాట. ఇది అన్నంలోకి నెయ్యి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తోటకూర పెసరపప్పు ఫ్రై తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇది ఎలాగో మీరు ట్రై చేయండి. వీడియో స్కిప్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఏం చేయాలంటే తోటకూర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, తోటకూర కట్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ బాగా వేయించాలి. ఆనియన్ వేసిన తర్వాత మనం పెసరపప్పుతో చేసుకోవాలన్నప్పుడు ఒక గంట ముందు పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. పెసరపప్పు నానిన పెసరపప్పు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనము తోటకూర కడిగి పెట్టేసుకుంటాం కదండి. ఆ కడిగి పెట్టేసుకున్న తోటకూర మనము బాగా వేగిన తర్వాత పెసరపప్పు, ఆనియన్ బాగా వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఇందులో వేయాలన్నమాట. చూడండి, పెసరపప్పు బాగా అయ్యింది అని తెలుసుకోవడానికి లైట్గా ఆయిల్ పైకి వచ్చింది చూడండి. అప్పుడు మనము తోటకూర ఇందులో వేసి మనకు ఇంకా తోటకూరలో మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనము కడిగి ఆయిల్ వాటర్లో నానబెట్టుకుంటాం కదా, ఆ వాటరే దీనికి సరిపోతుందన్నమాట. మళ్ళీ మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. చాలా ఈజీగా, చాలామందికి ఉత్త తోటకూరనే తినబుద్ధి కానప్పుడు ఇలా పెసరపప్పు వేసి బాగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా వేరే ఏమీ కూడా అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత మనం అందులో కొంత సాల్ట్, పసుపు వేసి ఒక 5 మినిట్స్ మగ్గించాలన్నమాట. అది తోటకూర బాగా మగ్గించాలి. కొంతమంది కాడలు పడేస్తారండి. ఆ కాడలలో కూడా చాలా ప్రోటీన్స్, కాల్షియమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కాడలు కూడా మనం కట్ చేసి యూజ్ చేయాలి. మనం దాని మీద మూత పెట్టుకొని కొద్దిసేపు వదిలేస్తే చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి అప్పుడు అంతా రెడీ అయినట్టు అనమాట. మనకి తోటకూర చాలామందికి ఎంతసేపు పెట్టాలని తెలియనప్పుడు ఆ కాడ అనేది మనం ఒకటి కట్ చేసి చూస్తే తెలుస్తుందండి. అలా కట్ చేసినప్పుడు మనకు తోటకూర బాగా ఫ్రై అయిందని అర్థమైపోతుంది అనమాట. ఒక తోటకూర అనే కాదు, ఏ ఆకుకూర యూజ్ చేసినా కూడా మనము కాడ అనేది కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయ్యింది అంటే మనకు అన్నీ బాగా మగ్గిపోయినట్టు. ఫైనల్గా మనం అందులో కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి, కారం అనేది కూడా మనకు ఘాటేం లేకుండా 1 నిమిషం బాగా ఫ్రై చేయాలి. కారం కూడా బాగా మగ్గుతుందన్నమాట. మగ్గిన తర్వాత చూడండి చాలా ఎమ్మీగా పెసరపప్పుతో ఇలా కూడా ట్రై చేయండి. ఇదొక్కటే కాదండి, పాలకూర కానీ అన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చు పెసరపప్పు వేసి. చాలామంది ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇలా పెసరపప్పు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.